దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కల్వకుంట్ల కవిత జూన్ 2న పార్టీ పెట్టబోతోంది. ఖచ్చితంగా 99.9% కొత్త పార్టీని లాంచ్ చేయబోతుందని చెప్పేసి ఇప్పటికే కవిత అనుచరులు చెబుతున్నమాట. ఎందుకంటే కవిత ఈరోజు చాలామంది జాగృతి నేతలతో ఆమె సమావేశమైంది, చాలామందిని కలిసింది, చాలా వరకు అనుబంధ సంఘాలను కూడా నియమించింది. వాళ్ళు చెబుతున్న మాట కవితకు ఖచ్చితంగా పార్టీ పెడుతుంది అని. రెండు, కవితను బుజ్జగించడానికి ఈరోజు గులాబీ పార్టీకి చెందిన కొద్దిమంది కేసీఆర్ సన్నిహితులు వెళ్ళడం జరిగింది. ఒకరు ఎంపీ దామోదర్ రావు అయితే మరొకరు గండ్రాం మోహన్ రావు, అడ్వకేట్ అయిన. ఇద్దరు కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. అంటే ఇటు కవితకు అటు కేసీఆర్కి ఇద్దరికి దగ్గరగా ఉన్న వ్యక్తులు. సమన్వయం కోసం కవిత దగ్గర పోయినారు. కానీ కవిత వాళ్ళ మాట వినలేదంట. పార్టీలో తనకు కీలక పదవులు ఇస్తాము, సరైన గుర్తింపు ఇస్తాము అన్నప్పటికీ కూడా కవిత ససేమీరా అన్నదంట. లేఖ రాసిన విధానం, లేఖ బయటకు వచ్చిన విధానం, ఏ విధంగా లేఖ బయటకు వచ్చింది, కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తుల డ్రామాలేంది, తనకు తన తండ్రి గారు కేసీఆర్కి గ్యాప్ తీసుకొస్తుంది ఎవరు, ఎక్కడ తన మనసు గాయపడింది అనేది కవిత చాలా క్లీన్ అండ్ క్లియర్గా వాళ్ళతో చెప్పిందంట. చూద్దాం, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అని. ఇక్కడ కల్వకుంట్ల కవిత ఆమె రాజకీయం ముందు నుంచి కూడా కేటీఆర్ కంటే ముందు రాజకీయాలకి వచ్చినప్పటికీ కూడా ఆమె పోరాట పటిమ చాలా ఉందని చెప్పుకోవాలి. ఒకానొక టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో కవిత అటు కేసీఆర్ని ఇటు సోనియా గాంధీని ఇద్దరిని కలిసి ఒక సమావేశం ఏర్పడేలా ఆమె చేసిందంట. సో ఆమె డైనమిజం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కీలక బీఆర్ఎస్ నాయకులకు తెలిసిన విషయమే. కవిత పార్టీ పెడితే ఏం జరుగుతుంది? చీలికనే వస్తుందా అంటే, కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్లో చీలిక రావచ్చు. కానీ ఉద్యమకారులు ఎవరైతే తమ ఆస్తులను అమ్ముకొని ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు రాజకీయ సమాధైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ టైంలో కానీ టీఆర్ఎస్ ఆవిర్భావ టైంలో వాళ్ళు చేసిన కృషి ఏంది, కేసీఆర్కి వాళ్ళు ఎంత వెన్నంటూ ఉన్నారు, కేసీఆర్ కోసం వాళ్ళు ఎంత అర్పించారు, తెలంగాణ అసలు ఎందుకు ఏర్పడాలనుకున్నారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు రేపు కవిత పార్టీ పెట్టిన వేదిక మీద ఎక్కి చెప్పే అవకాశం ఉంది. ఉద్యమకారులు కరుడుగట్టిన తెలంగాణ వాదులందరూ కూడా నష్టపోతే ఉద్యమ ద్రోహులు అందరూ కూడా ఈరోజు ఒక మంచి బతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యమానికి తెలంగాణకు ద్రోహం చేసి ప్రస్తుతం మాత్రం రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అనేది వాళ్ళు చెప్పే వర్షన్ ఉంటుంది. ఏ నాయకుడికైనా ఏ మనిషికైనా సర్టన్ టైంలో కవిత అంటే ఒక కేసీఆర్ కూతురు ఉండొచ్చు. కేసీఆర్ కూతురు అనే ఒక దర్పం కవితకు ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఆమె ఎప్పుడు చూసినా బీసీ సభలు, ముఖ్యంగా గిరిజనుల కోసం మాట్లాడడం, ఇప్పుడు కూడా ఆమె సామాజిక తెలంగాణ ఎజెండా ఉంటుంది. సామాజిక తెలంగాణ అంటే ఏంటి? అన్ని కులాలు ఒకటే, అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడం. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని గతంలో ఆమె మాట్లాడింది. ఇప్పుడు కూడా సామాజిక తెలంగాణ ధ్యేయం అంటుంది ఆమె. మనిషి ఏ వయస్సులో అయినా మారే అవకాశం ఉంటుంది. తను స్వయంగా తిట్టిన వ్యక్తినే ఒకానొక టైంలో ఏదో ఒక సందర్భంలో గుర్తించి తప్పు తెలుసుకొని కింది స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా క్షమాపణ చెప్పి ఆ వ్యక్తితో కూడా మంచిగా మాట్లాడి మళ్ళీ దగ్గర తీసుకునే ప్రయత్నం చాలామంది మనుషులు చేస్తారు, చాలామంది రాజకీయ నాయకులు చేస్తారు. కవిత మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి, ఆమె గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంది, పిఆర్ ఉంది, ఆమెను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు, అనర్గళంగా మాట్లాడుతుంది, ఉద్యమకారులందరూ ఆమె వెంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి కాలేదు కదా, కవితనేమో అయ్యే అవకాశం ఉందేమో. అలాంటి అరుదైన అవకాశం ఒక్కరికెందుకు? కేసీఆర్ పరిపాలించిండు, అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్స్ట్ కవితకు వచ్చే అవకాశం ఉండొచ్చేమో, లేదా ఇంకో నాయకునికి వచ్చే అవకాశం ఉండొచ్చేమో. ఈ అరుదైన ముఖ్యమంత్రి పీఠం అనేది మన సొంతం కాదు. అలాంటి అవకాశం అన్ని రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రజలకు మంచి చేసే రాజకీయ నాయకులకు, కవిత లాంటి నాయకురాలకు వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. పార్టీ పెట్టగానే ఎవరు క్లిక్ అవ్వరు. కేసీఆర్ పార్టీ పెట్టగానే క్లిక్ అవ్వలేదు, జగన్ పార్టీ పెట్టగానే క్లిక్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే క్లిక్ అవ్వలేదు. టైం పడుతుంది, కవితకు కూడా టైం పడుతుందేమో. ఖచ్చితంగా పోరాటం చేస్తే
ఆమె అనతి కాలంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఇక్కడ ఒక్కటి గమనించాలి మనం, వైఎస్ షర్మిల ఎవరు కూతురు? రాజశేఖర రెడ్డి కూతురు. రాజశేఖర రెడ్డి తెలంగాణ, రాజశేఖర రెడ్డి ఉంటే తెలంగాణ రాదు అనేది అందరు మాట్లాడుకునే మాట. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె వచ్చింది. ఆమె వచ్చి నేను ఆడపిల్లనని ఒక సామెత చెప్పింది. తెలంగాణలోనే నా అత్తగారి ఇల్లు ఉంది అని, తను చదువుకుందంత తెలంగాణలోనే, పెళ్లి చేసుకుంది తెలంగాణ వ్యక్తినే, పిల్లలను కన్నది కూడా ఈ తెలంగాణ గడ్డ మీదని అక్కడ షర్మిల లాంటి ఒక మహిళ ఆమె మాట్లాడి ప్రజల్లోకి తిరిగితే కొంత రెవల్యూషన్ వచ్చింది, కొంత ఆమెకు సపోర్ట్ వచ్చింది కొంత. అలాంటిది కవిత తిరిగితే ఆ రెవల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? ఇటు షర్మిలెంబడి ఏ ఉద్యమకారులు లేడు, ఏ తెలంగాణకు సంబంధించిన నాయకులు లేరు, చెప్పుకోదగ్గ నాయకులు లేరు. అయినప్పటికీ ఆమె కొద్దిగా కొంచెం ఒక 7% ఆమెకి కవరేజా లేకపోతే మద్దతు అనేది వచ్చింది. అలాంటిది కవిత గ్రౌండ్ లెవెల్లో తిరిగి తెలంగాణ ఉద్యమకారులను మేల్కొల్పితే, తెలంగాణ వాడిని వేడిని, తెలంగాణ సెంటిమెంట్ని కరుడుగట్టిన తెలంగాణ వాదుల జవసత్వాలను ఎందుకు నింపలేదు కవిత అంటే ఖచ్చితంగా నింపుతుంది. రెవల్యూషన్ వస్తుంది. కవిత పార్టీ పెట్టడానికి సిద్ధమైంది. పార్టీ కలర్ కూడా లైట్ బ్లూ కలర్ జెండా, ఇక సామాజిక తెలంగాణ పార్టీ అజెండా అంటున్నారు. పార్టీ పేరు టీబీఆర్ఎస్ అని కూడా అంటున్నారు, టీఆర్ఎస్గా కూడా పెట్టొచ్చు అంటున్నారు. చూడాలి, ఇంకా 3 రోజులే మనకు మిగిలి ఉంది. 3-4 రోజులు జూన్ 2కి ఎలాంటి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూడాలి మరి.